ప్రభునందు ప్రియమైన శ్రోతలకు వందనములు. ఈ పోడ్కాస్ట్ కార్యక్రమం నాకు స్వాగతం. మీ అందరి కొరకు ఈ కార్యక్రమమును ప్రసారం చేయుచున్నాం. విని దైవాశీస్సులు పొందుకోగలరు. పరిపూర్ణ విశ్రాంతికి మార్గం అన్న పరంపరలో 3వ సందేశానికి వచ్చాం. ఫీబా శ్రోతలందరికీ ప్రాతకాల శుభాభినందనలు. మొన్నటి దినాన దీనికి నేపథ్యాన్ని గమనించాం. దానిలో క్రీస్తు ప్రభు వారిచ్చిన విమర్శతో కూడిన గద్దింపును గురించి ధ్యానించాం. నిన్న క్రీస్తు ప్రభు వారు తండ్రిని ఉద్దేశించి చేసిన ప్రార్థనా విన్నపాన్ని గురించి ధ్యానించాం. తండ్రి కుమారుల మధ్య ఉన్న బాంధవ్యాన్ని గురించిన వివరణ గురించి కూడా ధ్యానించాం. ఈరోజు నుండి పరిపూర్ణ విశ్రాంతిని గురించిన వాగ్దానాన్ని గురించి వివరంగా ధ్యానిద్దాం. ఇది మన మూల అంశం. మొదటి 3 సంగతులు, అది విమర్శ కానివ్వండి, విన్నపం కానివ్వండి, వివరణ కానివ్వండి, ఈ పరిపూర్ణ విశ్రాంతిని గూర్చిన వాగ్దానానికి గల నేపథ్యాన్ని వివరిస్తున్నాయి. సరే, మూల అంశంలోనికి వస్తే మనం ఆ పరిపూర్ణ విశ్రాంతిని గూర్చిన వాగ్దానంలోనే మరో 3 విషయాలు ఉన్నాయి. అవి పరిపూర్ణ విశ్రాంతికి, నిత్య విశ్రాంతికి, నిజమైన విశ్రాంతికి, శరీరానికి, ఆత్మకు, ప్రాణానికి ఇచ్చే సంపూర్ణ విశ్రాంతికి 3 అడుగులు. మొదటిది ఆహ్వానం, రండి. రెండోది ఆధీనం, కాడి ఎత్తుకోండి. మూడవది ఆదేశం, నేర్చుకోండి. ఈ 3 కూడా మత్తయి సువార్త 11వ అధ్యాయం 28 నుంచి 30 వచనాల మధ్యలోనే కనిపిస్తున్నాయి. 3 గురించి వివరంగా మనం నేర్చుకుందాం. రండి, కాడి ఎత్తుకోండి, నేర్చుకోండి. ఆహ్వానం, ఆధీనం, ఆదేశం ఆర్ అనుకరణ. ఈ 3 విషయాల్లోనూ కూడా ఇంకొక అత్యంత కీలకమైన అంశం దాగి ఉంది. నా యొద్దకు రండి, నా కాడి ఎత్తుకోండి, నా యొద్ద నేర్చుకోండి. ఎంత చక్కని విషయాలు గమనించండి. అన్నీ క్రీస్తు చుట్టూనే గిరగిరా తిరుగుతున్నాయి. ఎవ్రీథింగ్ ఈజ్ రివాల్వింగ్ అరౌండ్ క్రైస్ట్. నా యొద్దకు రండి, నా కాడి ఎత్తుకోండి, నా యొద్ద నేర్చుకోండి. రావాల్సింది క్రీస్తు దగ్గరకే, ఎత్తుకోవాల్సింది క్రీస్తు కాడినే, నేర్చుకోవాల్సింది క్రీస్తునొద్దనే. క్రీస్తు కేంద్రిత జీవితం. క్రీస్తును కేంద్రంగా చేసుకుంటే మిగిలిన విషయాలన్నిటికీ వాటి స్థానాల్లో అవి చక్కగా కుదురుకుంటాయన్న విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. 27 నుంచి 30 వచనాలు గనక మనం చూస్తే దాంట్లోనే 9 సార్లు నేను, నా అన్న మాటలు రాయబడ్డాయి. ఆ 2 పదాలు కూడా ప్రభువైన యేసుక్రీస్తు గురించి చెప్పబడిన పదాలే. ప్రభువైన యేసుక్రీస్తు వారు తను చెప్తున్న మాటల్లోనే నేను, నా, నేను, నా. మీరు జాగ్రత్తగా చదవండి. 4 వచనాల్లోనే 9 సార్లు రాయబడింది. ఎస్, ఎవ్రీథింగ్ షుడ్ బి రివాల్వింగ్ అరౌండ్ క్రైస్ట్. యేసుక్రీస్తే మన విశ్రాంతి. గమనించండి, విశ్రాంతి ఇస్తానని వాగ్దానం చేస్తున్నది యేసుక్రీస్తే. ఆ యేసుక్రీస్తే మన నిజమైన పరిపూర్ణ విశ్రాంతి. రెండవది, యేసుక్రీస్తే మన నాయకుడు. ఆయనకు ఆధీనంలోనే మనం జీవించాలి, పరిచర్య చేయాలి. మూడవది, యేసుక్రీస్తే మన బోధకుడు. ఆయన పాదాల దగ్గర కూర్చుండే నేర్చుకోవాలి. ఎందుకయ్యా నేర్చుకునేది? మన జ్ఞానాన్ని పెంపొందించుకోవడం కోసమా? కాదు సుమా, దానికి అనుగుణంగా నడుచుకోవడం ద్వారా, ఆయన అడుగుజాడల్లో నడుస్తూ ఆయన స్వారూప్యంలోనికి ఎదగడం కోసం. జీసస్ క్రైస్ట్ ఈజ్ అవర్ రెస్ట్. జీసస్ క్రైస్ట్ ఈజ్ అవర్ రూలర్. జీసస్ క్రైస్ట్ ఈజ్ అవర్ రబ్బీ ఆర్ ద టీచర్. మనకు విశ్రాంతినిచ్చేది ఆయనే, మన విశ్రాంతి కూడా ఆయనే. మన నాయకుడు ఆయనే, ఆయన్నే అనుసరిద్దాం. మన బోధకుడు ఆయనే, ఆయన దగ్గరే కూర్చుండి నేర్చుకుందాం. మన గమ్యం, మన మార్గం, మన మార్గదర్శి ఆయనే. చాలా భావగర్భితమైన పదాలండి ఇవి, గమనించండి. మన గమ్యం ఆయనే, మార్గం ఆయనే, మార్గదర్శి కూడా ఆయనే. మానవ రీతిగా ఇది అసాధ్యం. ఆయన గమ్యం కావచ్చు, లేకపోతే మార్గదర్శి కావచ్చు, కానీ మరి అది ఎలాగండి?
ఆయన మన గమ్యం, మన విశ్రాంతి అంటే బాగానే ఉంది. మార్గము ఆయనే, మార్గదర్శి ఆయనే అనడం వింతగా ఉన్నప్పటికీ అదే వాస్తవం, అదే సత్యం. మన గమ్యం క్రీస్తే, మన మార్గం క్రీస్తే, మన మార్గదర్శి ఆయనే. ఆయన్ని గమ్యంగా కలిగి ఆయన మార్గంలో, ఆ మార్గదర్శి అయిన ఆయన నాయకత్వంలో ముందుకు నడిచి వెళ్ళి ఆయన ఇచ్చే పరిపూర్ణమైన నిజమైన విశ్రాంతిని అనుభవించటానికి ప్రభువు కృప చూపించునుగాక. రేపు వీటిలోని వివరాలు నేర్చుకుందాం. థ్యాంక్ యూ. ఈ కార్యక్రమమును గూర్చి మీ సలహాలు మరియు మీ ప్రార్థనా అవసరతల కొరకు మమ్మను సంప్రదించవలసిన మా ఫోన్ నంబర్ 9448508503 మరియు ఈమెయిల్ ఐడి info@fibaonline.org. మా ఫోన్ నంబర్ మరొకసారి 9480585039. ఈమెయిల్ ఐడి info@fibaonline.org.